యూట్యూబర్ ప్రశ్న రావణ్పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా రావణ్పై కేసుల మీద కేసులు పెడుతున్నారు. ఒక కేసులో బెయిల్ వచ్చిన వెంటనే మరో కేసు పెట్టి అరెస్ట్ చేయడం జరుగుతోంది. తాజాగా రావణ్పై గన్నవరం పోలీస్ స్టేషన్లో జనసేన నేత ఫిర్యాదు చేయడంతో పోలీసులు మరో కేసు నమోదు చేశారు. అది కూడా రాజద్రోహం కేసు. ఇప్పటికే రావణ్కు 4 సార్లు కోర్టు బెయిల్ మంజూరు కావడంతో ఆయనకు బెయిల్ రాకూడదని రాజద్రోహం కేసు నమోదు చేశారు పోలీసులు. కాగా ప్రశ్న రావణ్ తనపై వరుసగా కేసులు నమోదవుతుండటంపై ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై పలు పోలీస్ స్టేషన్స్లో నమోదైన కేసులన్నింటినీ కూడా ఒకే కేసు కింద విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన పిటిషన్ ఇచ్చారు. ఒకే అంశంపై పలుమార్లు అరెస్టులు చేస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. అంతకుముందు ఆయన సంచలన వీడియో ఒకటి విడుదల చేశారు. కూటమి ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను నొక్కేస్తోందని మండిపడ్డారు. రావణ్ను చంపగలరు కానీ ప్రశ్నను చంపలేరని హెచ్చరించారు. మీరు చంపితే తాను ఒక్కడనే చేస్తాను, కానీ ప్రశ్నించేవారు చావరన్నారు రావణ్. ఇది అంశంపై సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, యూట్యూబర్ ప్రశ్న రావణ్కి సంబంధించి కక్ష సాధింపులు అయితే ఇంకా కొనసాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం 1వ తేదీ నుంచి కూడా అరెస్టుల పర్వాన్ని అయితే కొనసాగిస్తుంది. ఇప్పటికొచ్చి అంటే హైదరాబాద్లో రావణ్ అరెస్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ స్టేషన్ తిప్పుతూనే ఉంది. 1వ తారీఖున పిఠాపురంలో ప్రశ్న రావణ్ తీసుకొచ్చారు. అయితే అదే రోజు అక్కడ కోర్టు కూడా బెయిల్ ఇచ్చింది. వెంటనే సర్పవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2వ తేదీన సర్పవరంలో కూడా బెయిల్ వచ్చింది. 3వ తేదీన మచిలీపట్నంకి సంబంధించి ఎనకుదురులో పోలీసులు అక్కడ అరెస్ట్ చేశారు. మచిలీపట్నం కోర్టు కూడా అక్కడ బెయిల్ ఇచ్చింది. తరువాత అనకాపల్లి జిల్లాకు సంబంధించిన పాయకురావుపేట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో రావణ్ని అక్కడ తీసుకెళ్లారు. అక్కడ కూడా యలమంచిలి కోర్టు బెయిల్ ఇచ్చింది. ప్రధానంగా 28వ తారీఖు అంటే జూన్ 28వ తారీఖున ఏలూరులో ఒక సభ జరిగింది. ఆ సభలో రావణ్ మాట్లాడారు. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ని ఇమిటేట్ చేస్తూ మాట్లాడారు. పవన్ కళ్యాణ్కి సంబంధించి కొన్ని ఆరోపణలు కూడా చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్కి సంబంధించి జనసేన కార్యకర్తలు అన్ని స్టేషన్లో కూడా రావణ్ మీద కేసులు నమోదు చేశారు. తన చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలంటే కూడా కేసులు నమోదు చేశారు. వెంటనే పోలీసులు కూడా రంగంలోకి దిగారు. వెంటనే ఆయన్ని అరెస్ట్ చేసి అన్ని పోలీస్ స్టేషన్గా తిప్పిన పరిస్థితి కూడా మనకు కనిపించింది. అయితే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు చాలా క్లారిటీగా ఉన్నాయి. ఒకే సెక్షన్ సంబంధించి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదైతే అవన్నింటినీ కూడా ఒకే కేసుగా పరిగణించాలి, దానికి సంబంధించి ఒకే విచారణ చేయాలని చెప్తున్నప్పటికీ దాన్ని పక్కన పెట్టి కూటమి ప్రభుత్వం పూర్తిగా రావణ్ని అరెస్ట్ చేసి అన్ని పోలీస్ స్టేషన్లు తిప్పిన పరిస్థితి కనిపించింది. అదే యలమంచిలి పోలీస్ కోర్టులో బెయిల్ వచ్చిన తర్వాత రావణ్ అక్కడి నుంచి బయలుదేరారు. అయితే నక్కపల్లిలో మళ్ళీ గన్నవరానికి సంబంధించిన పోలీసులు అదుపులో తీసుకొని నిన్న రాత్రి గన్నవరానికి కూడా తరలించారు. ఏదో ఒక విధంగా రావణ్ని రిమాండ్ పెట్టాలి, రిమాండ్లో అరెస్టు చూపించాలని చెప్పి విశ్వ ప్రయత్నాలు అయితే కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఈ 4 చోట్ల బెయిల్ రావడంతో గన్నవరంలో ఉపా చట్టాన్ని రావణ్ మీద ప్రయోగించారంటూ రావణ్కి సంబంధించిన అడ్వకేట్లు చెప్తున్నారు. దీంట్లో మనం గన్నవరానికి సంబంధించి చూసుకుంటే కనుక అండర్ సెక్షన్ 147, 148, 152, 192, 197, 353, BNS 13, 39 ఆఫ్ ఉపా అంటే 1967 ఉపా చట్టం ప్రకారం రాజద్రోహం కేసును కూడా ఆయన మీద నమోదు చేసిన పరిస్థితి కనిపించింది. దీనిలో చూసుకుంటే గన్నవరానికి సంబంధించిన జనసేన నేత శివశంకర్ ఫిర్యాదు తోటి అప్పటికప్పుడు FIR కట్టారు. రావణ్ని ఇప్పటికిప్పుడు అరెస్టులు చేసి ఇన్ని పోలీస్ స్టేషన్ తిప్పడం వరకు విజయవాడలో ఉండే సాయికృష్ణ కేసు కానీ స్టీల్ ప్లాంట్కి సంబంధించి జరిగిన ప్రమాదంలో బాధితులకి నష్టపరిహారం ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు కూడా ఆందోళన చేస్తున్నారు. ఇటువంటిని డైవర్ట్ చేయడానికి రావణ్ అంశానికి తెర మీదకి తీసుకొచ్చారనే మరొక వాదన కూడా ఆంధ్రప్రదేశ్లో వినిపిస్తుంది. 4 కోర్టుల్లో ఒకేసారి రిమాండ్ తిరస్కరించడం కూడా మనం చూసాము. రావణ్కి సంబంధించి సపోర్ట్స్ పెరుగుతున్నాయి. మరో పక్క హైకోర్టులో కూడా దీనికి సంబంధించి విచారణ జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉపా చట్టాన్ని ప్రయోగించడం కొంత ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్ గానే ఉందని చెప్పాలి. కెమెరా పర్సన్ సంతోష్తో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, విజయవాడ నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.